మీరు అన్నారుగా దయ అని, అదే ప్రాజెక్ట్ గురించి యాక్చువల్లీ నేను తమిళ్లో ఒక ప్రాజెక్ట్ గురించి, ఒక పారంజిత్ గారి ఫిల్మ్ విక్రమ్ గారి హీరోగా జరుగుతున్న ఒక ప్రాజెక్ట్ అప్పుడు చేయాల్సింది. దానికోసం హెయిర్ గ్రోత్ పెంచుతూ ఉన్నాను, వాళ్ళు అలా ఉండమన్నారని. పెంచుతూ ఉండగా వితిన్ ఒక 20-30 డేస్కి మా దయా డైరెక్టర్ గారు ఏదో సందర్భంలో ఒక వీడియో కాల్ చేయాల్సి మాట్లాడుకుంటున్నాం ఇద్దరం. ఆయనకి నాకు ఎప్పటి నుంచో రిలేషన్, ప్రేమేష్ కాదలు అలా అలా సేనాపతి కూడా చేసాం, మీకు తెలుసు, అదే డైరెక్టర్ గారితో ప్రీవియస్గా. ఒకనొక సందర్భంలో ఏదో వీడియో కాల్ మాట్లాడుతూ టక్మని మళ్ళీ ఆయన నార్మల్ కాల్ చేసి ఒకసారి ఇప్పుడు మీరు ఇందాక వీడియో కాల్ మాట్లాడినప్పుడు హెయిర్ ఎక్కువ పెంచినట్టున్నారు కదా అన్న. అవునండి, ఇక్కడ ఒక ప్రాజెక్ట్ గురించి. దాన్ని అలా కంటిన్యూ చేస్తుండండి, తీయకండి, మీరు ఏ ప్రాజెక్ట్ చేసినా నాకు ఇంకా గ్రోత్ కావాలి హెయిర్ అన్నారు. సరేనండి అన్నాను. అలా పెంచా. సరే, ఆ ప్రాజెక్ట్ షూటింగ్ పర్ఫెక్ట్గా అనుకున్న టైంకి అరౌండ్ 42-43 డేస్లోనూ అంతలో ఫినిష్ చేస్తాం బాగానే. కానీ ప్రమోషన్స్కి రిలీజ్కి కూడా ఇలా ఉంటే బాగుంటుంది. అట్ ది సేమ్ టైం నన్ను ఎవరు కూడా ఇప్పుడు ఏమి నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ ఏమి ఇమీడియట్గా హెయిర్ కట్ చేయండి, లేకపోతే ఈ క్యారెక్టర్ రాదంట్లా, ఇలా ఉండండి బాగుంది అంటున్నారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కూడా కొంచెం ఫిషింగ్ హార్బర్స్ మీద కదా, లేకపోతే ఒక మాస్ క్యారెక్టర్, కొన్ని నెగిటివ్ రూల్స్ ఇలా ఉన్నాయి. యాక్చువల్లీ దయాలో నెగిటివ్ రూల్ ఏం కాదండి, మంచి వేషమే. యాక్చువల్లీ నేను డిఫరెంట్ క్యారెక్టర్ అనబోయి మీడియాతో నెగిటివ్ రోల్ అన్నాను, అంతే తప్ప ఏం కాదు. బట్ ఎనీవేస్, ఈ హెయిర్ రీజన్ ఏంటంటే నాకు డైరెక్టరే దేవుడు, మాకు అవకాశం ఇచ్చేది వాళ్ళే కాబట్టి వాళ్ళు ఎలా చెప్తే నేను అలా వింటాను అంతే. ఓకే, అంటే అన్ఎక్స్పెక్టెడ్లీ వచ్చిన రోల్ అనమాట ఇది. అన్ఎక్స్పెక్టెడ్ ఏం కాదండి, ఎక్స్పెక్టెడే. కాకపోతే హెయిర్ పెంచమని ఈ క్యారెక్టర్ కోసం చెప్పారు డైరెక్టర్ గారు అంతే. అన్ఎక్స్పెక్టెడ్గా రోల్ ఎలా వస్తుంది, అనుకుంటే తప్ప ఎవరు అనుకుంటేనే రావు, ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా వేషాలు వస్తాయా. ఫస్ట్లీ సిరీస్ గురించి మాట్లాడుకుందాము. అంటే ఇప్పటి వరకు చాలా సిరీస్లే వచ్చాయి క్రైమ్ థ్రిల్లర్లో, అంటే మూవీస్ కూడా వచ్చాయి క్రైమ్ థ్రిల్లర్లో, అండ్ మిస్టీరియస్గా సస్పెన్స్ థ్రిల్లర్స్ చాలానే వచ్చాయి. మరి ఇది ఎలా ఉండబోతోంది? ఇప్పటిదాకా ఎన్నో లవ్ స్టోరీలు వచ్చాయి. కొత్తగా బేబీ అనే సినిమా లవ్ స్టోరీ వచ్చింది, హిట్ అయిందా లేదా? అయింది. ఇప్పటిదాకా ఎన్నో రీమేక్లు వచ్చాయి. బట్ చిరంజీవి గారు చేసే రీమేక్ సినిమాలు కానీ, పవన్ కళ్యాణ్ గారు చేసే రీమేక్ సినిమాలు కానీ, అక్కడ ఇంకో స్టార్స్ చేసిన ఇక్కడ ఆడుతున్నాయా లేవా? ఇప్పటిదాకా మనం ఎన్నోసార్లు ఆవకాయ తిని ఉండొచ్చు, కానీ ప్రతి సంవత్సరం ఆవకాయ పెట్టుకుంటున్నాం. మళ్ళీ మీ అమ్మగారు ఆవకాయ చేసినా నేను తింటాను, ఎందుకంటే ఆవకాయ ఎవరు చేసినా ఆవకాయలా ఉండదు. ఆవకాయ ఇంకొంచెం కొత్తగా ఉంటుంది ఇంకో ఇంట్లోంచి వస్తే. అలాగే ప్రతి కథ ఒకలా ఉండదు, ప్రతి మర్డర్ ఒకలా జరగదు. మర్డర్ ఎవరు ఎలా చేశారనేదే మిస్టరీ. సిచ్యువేషన్స్ కదా, ఈ కథలో సిచ్యువేషన్స్ వేరు, ఈ కథ తాలూకా కొత్తదనం వేరు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక హామీ అయితే ప్రతి ఒక్కరు చెప్పినట్టు మేము కష్టపడ్డాము, ఇది చేసాం అది చేసాం, అందరూ కష్టపడతారు. కష్టపడకుండా సినిమా పూర్తవదు. ఒకరి వల్ల ఏదైతే సినిమా కాదు, ఇట్స్ ఎ టీమ్ వర్క్. మా డైరెక్టర్ గారు కష్టపడ్డారు, మేము కష్టపడ్డాం, టీం అంతా కష్టపడ్డారు. బట్ ఇక్కడ కథ చాలా గొప్పది. ఇక్కడ కథ పైగా ఈ కథని మన నేటివిటీకి, మన తాలూకా ఇదికి చాలా బాగా వండారు మా డైరెక్టర్ గారు. చాలా కొత్తగా చేశారు కథని ఉన్నంతలో. అది అన్ని నేటివిటీస్కి వర్కౌట్ అవుతుంది. కానీ ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ అనేది ఏ భాషకైనా ఒకటేగా, థ్రిల్ అనేది ఏ భాషకైనా ఒకటే. ఆ రకంగా ఎన్ని మర్డర్ మిస్టరీలు వచ్చినా దయాని మర్డర్ మిస్టరీ, ఇది మర్డర్ మిస్టరీ అనుకోవడానికి మీరు ఎలా చెప్తారు మర్డర్ మిస్టరీ అని? అది ఒకటే కాదు కదా, ఇది గ్యాంగ్స్టర్ కథో, మర్డర్ మిస్టరీ కథో, లేకపోతే ఒక లవ్ స్టోరీయో, లేకపోతే ఇంకోటో, మాకే తెలియదు, మీకు ఎలా తెలుసు? కాబట్టి ఈ కథ మాత్రం చాలా కొత్తది, ఇప్పటిదాకా మీరు చూడండి. అసలు ఒక ఎపిసోడ్ చూడగానే మొత్తం చివరి ఎపిసోడ్ చూసేంత వరకు ఎవరు కూడా ఉండరు. లైక్ ఏ ఫ్యామిలీ మ్యాన్, లైక్ సేక్రెడ్ గేమ్స్, అలా అయితే మనం ఎలా అయితే చూసామో, ఒక మిర్జాపూర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. బట్ నా కంటెంట్ దీంతో పోల్చట్లేదు, కొన్ని బోల్డ్ అవ్వచ్చు, కొన్ని ఇంకోటి అవ్వచ్చు, సక్సెస్ రేట్తో పోలుస్తున్నాను. అలాగా దయ అనేది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ అనమాట. ఆ ఫైర్, ఆ తాలూకా ఆ రేజ్ ఎవరు టచ్ చేయలేరు అసలు. ఇంతవరకు తెలుగులో ఇలాంటి వెబ్ సిరీస్ రాలే. అవుట్లుక్ పరంగా, ఎస్పెషల్లీ ఫోటోగ్రఫీ అండ్ డైరెక్షన్ సైడ్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ సైడ్ కానీ, లొకేషన్స్ కానీ, యాక్టర్స్ ఇప్పటిదాకా మీరు చూసిన, నేనే కాదు, నేనంటే చిన్నవాడిని పక్కన పెట్టండి, జేడి చక్రవర్తి గారు గతంలో కంటే ఇందులో కొత్తగా ఉంటారు, ఇషారబ్బ గారు కొత్తగా ఉంటారు, రమ్య నంబీషన్ గారు ఒకరు కాదండి, ఇంకా చాలామంది నాతో పాటు అందరూ కొత్తగా ఉంటారు ఇప్పటిదాకా చేసిన వాళ్ళు. విష్ణుప్రియ కొత్తగా ఉంటుంది అమ్మాయి, అందరూ మొయిన్, అందరూ కొత్తగా చేశారు. ఇప్పటిదాకా వాళ్ళ ముందు తాలూకా ప్రభావం ఈ సినిమా మీద అసలు ఉండదు, చాలా కొత్తగా ఉంటుంది. ఓకే, అండ్ మీ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే ఇందాక మీరు అన్నారు మీది నెగిటివ్ రోల్ కాదు, ఒక మంచి రోల్ అని. కానీ స్పీచ్లో కూడా చెప్పారు జేడి చక్రవర్తి గారు, సత్య మూవీలో మనోజ్ బాజ్పాయ్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా అయితే ఉంటుందో మీ క్యారెక్టర్ అంత పవర్ఫుల్గా ఉంటుంది అని. అంటే మీ క్యారెక్టర్లో అంత స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ అంటే కథ నేను బయట పెట్టకూడదు కాబట్టి నేను మాట్లాడేది ఎంతవరకు మాట్లాడతానంటే, జేడి చక్రవర్తి గారు అన్నారు, ఎస్ ఎగ్జాక్ట్లీ ఇలా మనోజ్ బాజ్పాయ్ గారితో పోల్చారు, అది అదృష్టం. ఇది ఇంకొక కథ, అందులో ఉన్న తాలూకా మనోజ్ బాజ్పాయ్ ఆ క్యారెక్టర్లో ఎంతవరకు ప్రభావితం చేశారో సత్యాలో, ఈ కథలో నాది ఆ రేంజ్లో ఇంకొక డిఫరెంట్ మోడ్లో
అంతే బలంగా ఉంటుంది. అందుకని ఆయన అలా చెప్పారు. బట్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి నా క్యారెక్టర్. ఇప్పటిదాకా నన్ను ఎవరు అలా చూసుండ్రు. చాలా మాస్ క్యారెక్టర్, వెరీ రస్టిక్ అండ్ కల్ట్ మోడ్. అంటే ఒక ఇప్పటిదాకా ఏదైనా కొత్తగా చేయాలని ప్రతి యాక్టర్కి డిఫరెంట్గా ఏదైనా చేయాలని ఉంటుంది కదా, అలా నా మీద పడిన వెయిట్ నేను చాలా బాగా మోసాను. చాలా బాగా ఇచ్చారు డైరెక్టర్ గారు కూడా. అరే ఇంత వెయిట్ మోయగలడా, ఇంత డిఫరెంట్ క్యారెక్టర్ జోష్లో చేయగలడా అని ఎవరన్నా డౌట్ ఉండుంటే, చాలామంది ఎవరు డౌట్లో జోష్లో ఏదైనా చేయగలడని నమ్మారు నన్ను చాలామంది. కాబట్టి డిఫరెంట్ వేషాలు ఇచ్చారు డైరెక్టర్స్. బట్ ఈ కథలో ఈ క్యారెక్టర్ మటుకు మాత్రం నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికైనా ఉంది అంటే పవన్ సాధినేని గారు మాత్రమే. నేనే కాదు, ఈ సినిమాలో ఆఖరికి జేడీ గారితో సహా అంత పెద్ద ఆయన కూడా అంత లెజెండరీ యాక్టర్ పవన్ సాధినేని గారి గురించి మాత్రం మాట్లాడతారు. దయా టోటల్ క్రెడిట్ గోస్ టు వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ పవన్ సాధినేని గారు, అంతే. జేడీ గారితో మీకు ఎలా అనిపించింది వర్క్ ఎక్స్పీరియన్స్? బొంబాయి ప్రియుడు అనే సినిమా తాలూకా అదే మాట్లాడుకుంటా ఎగ్జాంపుల్. ఆ సినిమా ఆడియోలో లిరిక్స్ కోసం తర్వాత లిరిక్ ఇదని, తర్వాత లిరిక్ అదే అని మాట్లాడుకునే వాళ్ళం మా ఇంట్లో. అప్పట్లో బొంబాయి పీరియడ్లో సాంగ్స్ అంత బ్లాక్ బస్టర్ ఆడియో. ఆ ఆడియో కోసం క్యాసెట్స్ని వెనక్కి ముందుకి తిప్పి అప్పుడు రంగీలా ఆడియో స్టీరింగ్ సెంటర్ అని మా ఊర్లో ఒకటి ఉండేది. ఈయన సినిమా తాలూకా అనగనగా ఒక రోజులో ఆ ఫస్ట్ సాంగ్ కానీ, మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరు ఏడిపించారు లైక్ సాంగ్ అలాంటిది కానీ. క్రేజీ యాక్టర్స్ కదమ్మా వాళ్ళు. అప్పుడు నేను 10th 9th క్లాస్ 8th క్లాస్ చదువుతున్న టైంలో స్కూల్ బ్యాగ్ తగిలించుకెళ్తుంటే రోడ్డు మీద పోస్టర్స్ చూశాను గులాబీలును అనగనగా ఒక రోజు. ఈ రోజున అలాంటి వ్యక్తితో పక్కనే నిలబడి నువ్వా నేనా అన్నట్టు యాక్ట్ చేసేంత వేషం దొరికింది అంటే డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇతనికి ఎందుకు ఇంత ఇస్తున్నారు, ఇతను ఎందుకు ఇలా పెట్టుకోవాలి అని అంటే జేడీ గారు, నేను ఆ సినిమాలో చేయలేను కదా, ఆయన సంస్కారం చూడండి. నేను ఆయన ముందు యాక్ట్ చేస్తున్నా కూడా ఆయన ఇంకా ఇది బాగా చేయరు, ఇంకా అది బాగా చేయరు అని ఇన్పుట్ ఇచ్చారు నాకు. ఆయన అదృష్టం అని చెప్తానండి. జేడీ చక్రవర్తి గారు లాంటి తెలుగు, తమిళ, హిందీ దాకా పనిచేసుకొచ్చారండి ఆయన. మలయాళం, కన్నడ ఆయన చేయింది ఏం లేదు. నేషనల్ లెవెల్ యాక్టర్. ఆయనతో చేయడం అలా ఉందంటే అసలు అది చాలా హ్యాపీనెస్ అది.